హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. భారతదేశం పాకిస్తాన్ విభజన జరిగి దశాబ్దాలు గడుస్తున్న కొన్ని నగరాల చరిత్రను, సంస్కృతిని కాలం కూడా చెరిపలేదు. దీనికి నిదర్శనమే ఇప్పుడు పాకిస్తాన్లోని సాంస్కృతిక రాజధాని లాహోర్ నగరంలో జరుగుతున్న ఒక సంచలన మార్పు. లాహోర్ తన విభజన పూర్వపు మూలాల్లోకి తిరిగి వెళ్తోంది. ఇన్నాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ పేర్లను, అధికారికంగా సైన్ బోర్డులను కూడా తొలగించి వాటి స్థానంలో పాత హిందూ, సిక్, జైన్, బ్రిటిష్ కాలం నాటి పేర్లను పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి అధికారికంగా పునరుద్ధరిస్తోంది. కేవలం 2 నెలల్లో ఏకంగా 9 ప్రముఖ ప్రాంతాల పేర్లు మార్చేశారు. పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏ ప్రాంతాల పేర్లను మారాయో చూస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇన్నాళ్ళు లాహోర్లో ఇస్లాంపురాగా పిలువబడినటువంటి ప్రాంతం ఇప్పుడు మళ్ళీ క్రిషన్ నగర్గా అయిపోయింది. ఇక బాబ్రీ మసీద్ చౌక్ పేరును తీసేసి పాత పేరైనటువంటి జైన్ మందిర్ చౌక్గా మార్చేశారు. సున్నత్ నగర్ సంత్ నగర్గా, ముస్తాఫాబాద్ ధరంపురాగా మార్చేశారు. సర్ అగాఖాన్ చౌక్ని ఇక డేవిస్ రోడ్గా మారింది. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ మళ్ళీ లక్ష్మీ చౌక్గా, అల్ఘామా ఇక్బాల్ రోడ్ పూర్వపు జైల్ రోడ్గా మారిపోయాయి. ఫాతిమా జిన్నా రోడ్ను క్వీనా రోడ్గా, అలాగే బగియే జిన్నాను బ్రిటిష్ కాలం నాటి లారెన్స్ గార్డెన్గా మారుస్తూ కొత్త సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇక మార్పులపై పాకిస్తాన్లో నిరసనలు, వ్యతిరేకతలు కూడా రాలేదు. ఇక లాహోర్లో పేర్ల మార్పిడి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే ఈ క్రెడిట్ అంతా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు దక్కుతుంది. లాహోర్ నగరానికి ఉన్నటువంటి పాత వైభవాన్ని, చారిత్రక గుర్తింపును తిరుగు తీసుకురావాలనుకునేది ఆయన కళ. ఇందుకోసం పంజాబ్ సీఎం మరియం నవాజ్ నేతృత్వంలోని 50,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో లాహోర్ అథారిటీ ఫర్ హెరిటేజ్ రివైవల్ అంటే LHR అనే ప్రాజెక్టు కూడా ప్రారంభించారు. ప్రాజెక్టులో భాగంగా ఇక వీధుల పేర్లను మార్చే ప్రతిపాదనకు పంజాబ్ క్యాబినెట్ గత వారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ప్రభుత్వం అధికారికంగా ఇస్లామిక్ పేర్లు పెట్టినప్పటికీ లాహోర్ స్థానిక ప్రజలు ఇప్పటికీ వాటిని క్రిషన్ నగర్, లక్ష్మీ చౌక్ అనే పాత పేర్లతోనే పిలుచుకుంటున్నారు. చరిత్రను, సంస్కృతిని కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇక పేర్లు మార్చడమే కాదు, లాహోర్ నగరంలోని చారిత్రక కట్టడాలను కూడా రీడెవలప్ చేస్తున్నారు. మహారాజా రంజిత్ సింగ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి 19వ శతాబ్దపు సిక్కు కట్టడాలు, ఇక గురుద్వారాలు, పాత చర్చీలు, హిందూ దేవాలయాలను కూడా పునరుద్ధరిస్తున్నారు. లాహోర్ కోటలోని సిక్ గ్యాలరీలో ఉన్నటువంటి సిక్ రాజకుటుంబపు చివరి వారసురాలు ప్రిన్సెస్ బాంబా సదర్లాండ్ పెయింటింగ్ను కూడా రీసెంట్గా రీస్టోర్ చేశారు. రంజిత్ సింగ్ పెద్ద కొడుకు పేరు ఉన్నటువంటి కరక్ సింగ్ హవేలీని కూడా అసలు పేరుతోనే అభివృద్ధి చేశారు. 1947 విభజనకు ముందు లాహోర్ నగరం ఇండో పాక్ సంస్కృతికి ఒక పెద్ద హబ్గా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి అనార్కలి బజార్, నీలా గుంబాద్, మాల్ రోడ్ వంటి ప్రాంతాలు ఇప్పటికీ భారతదేశంలో చాలా ఫేమస్. నవాజ్ షరీఫ్ భారతదేశానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజలు ఆ ప్రాంతాలను ఎంతో ప్రేమగా గుర్తు చేసుకునేవారు. లాహోర్ అంటే కేవలం ఒక ముస్లిం నగరం మాత్రమే కాదని, ముస్లిం, సిక్, హిందూ, క్రైస్తవ, మొఘల్, బ్రిటిష్ సంస్కృతుల కలయిక అంటూ కూడా ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పాకిస్తాన్లోని లాహోర్ నగరం తన పాత హిందూ, సిక్ సంస్కృతి మూలాలను, పేర్లను కూడా తిరిగి పునరుద్ధరించడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం వెంటనే మా ప్రైమ్ 9 ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.